రఘునాథ్ బాబు గారు జాయిన్ అవుతున్నారు, అలాగే అద్దంకి దయాకర్ గారు ఇద్దరు కూడా జాయిన్ అవుతున్నారు. రైట్, దయాకర్ గారు ముందు మీ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎలా చూడాలి? హర్యానా చాలా ఈజీ అనుకున్నారు, కానీ ఇప్పుడు హర్యానా చాలా కష్టతరంగా కనిపిస్తోంది. ఎక్కడి నుంచి రాహుల్ జోడో యాత్ర, గుడ్ ఆఫ్టర్నూన్, రాహుల్ జోడో యాత్ర కావచ్చు, లేకపోతే జై జవాన్ కిసాన్ ఇవన్నీ కూడా ఎక్కడ కనిపించలేదు. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇద్దరు పెద్దలకు కూడా వస్తుంది, ఇంకా 3-4 అవుతుంది. ఇంత డిలే కావడం వెనుక కారణం ఏందో నా ఎలక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది. రాత్రి 9 గంటల వరకు కూడా సాగింది, చివరికి ఫలితం ఏమొచ్చిందో తెలుసు. కాబట్టి హర్యానా అనేది తల వంపులు అవుతుందని బీజేపీ భావిస్తున్నది. న్యాచురల్ గా చూపిస్తున్నారు. పొద్దుగాల 62 కాంగ్రెస్, 23 బీజేపీ, తర్వాత ఇమ్మీడియట్ గా 53, 52 బీజేపీ, తర్వాత 34. వాస్తవ పరిస్థితి లేకపోయినా భూపేందర్ హుడా గారు ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఇంతకుముందు ఒక 1.5 hour బ్యాక్. చివరికి గెలుపు మాదే, అది దాన్ని వేగవంతం చేయాలని చెప్పి ఏది ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాన్ని డిలే చేస్తున్నారు అనేది అది ఎవరు చెప్పలేరు కూడా. ఎందుకంటే వాళ్ళకున్న అంచనాలు వేరున్నాయి, జరిగినవి వేరున్నాయి. వాటిని ఏంది ఎగ్జిట్ పోల్స్ ను వాళ్ళైతే ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యేటట్టుగా ఈ అయితేనేమో తప్పు అయ్యేటట్టుగా చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే గెలుపు అనేది లక్ష్యం. ఎవరు ఎట్లా గెలుస్తారు అనేది కూడా ఎవరు పట్టించుకోరు. మీకు ఎవరికి గెలుపు సర్టిఫికెట్లు వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది చర్చ ఉంటుంది. కాబట్టి అల్టిమేట్ గా ఇప్పటి వరకు మనం చూస్తే 50-50%. అంటే ఈ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఓడిపోయి హర్యానాలో మేము వెనకం చేస్తూ 50-50 రేస్లో నడుస్తున్నాయి. నేను అనుకుంటా 100% కాంగ్రెస్కి అవుతుంది అనే ఒక ఆలోచన ఉంది నాకున్న సమాచారం మేరకైతే. కానీ చూడాలి డిలే వెనుక ఉన్న కారణాలు కానీ ట్రెండ్స్ బట్టి దయాకర్ గారు మీకు అనిపిస్తోందా ఇంకా ఉంది అని చెప్పి? అవి ట్రెండ్సే కావు అసలు కావు. అవి మ్యానిపులేటెడ్ ఏమంటాము డిజిట్స్ అవి. సో అక్కడ ఏం జరుగుతుంది అనే దాని దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ మీకు రూరల్ అర్బన్ సంబంధించిన రిపోర్ట్స్ వస్తున్నా కొద్ది. ఒకసారి 53 కాంగ్రెస్ వెళ్ళింది, ఇట్లా నడుపుతున్నారు హోరా హోరీ హర్యానా. అది వాళ్ళకు ఎందుకంటే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కావద్దనేది కూడా. హోరాహోరీ హర్యానా ఏముండదు ఓడి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది ఇమీడియట్ గా మీకు ట్రెండ్స్ తెలియలేదు. ఇది ఎందుకు తెలియలేకపోతున్నది? ఒకసారి కాంగ్రెస్ ఒకసారి ఇట్లా ఎందుకు వస్తున్నది అంటే బీజేపీ అభ్యర్థి వినేష్ పొగాట్ విజయం సాధించారు. బీజేపీ కాదు కాంగ్రెస్. అమ్మాయి అవును, మన స్పోర్ట్స్ ఓడిపోతుందని చెప్పారు. మరి ఇప్పటి వరకు కూడా టైల్ అనే చూసినాం నేనైతే చాలా మంది. అవును, దాని నుంచి కాస్త లీడ్ అన్నారు, ఇప్పుడేమో విజయం అని ప్రకటించారు. ఇప్పుడు విజయం అయిందని. అట్లనే మీకు విజయాలు వచ్చేంత వరకు నేను అనుకుంటా 3:30 తర్వాత ఇది కొనసాగితే అది బీజేపీ అనుకూలంగానే పోతున్నట్టు అనుకోవాలి, చూడాలి. బట్ వేరే ఇప్పుడు ఇమ్మీడియట్ గా నేషనల్ జనరల్ ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న 100 రోజుల తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల్లో 50-50 విజయాలు వస్తున్నాయి ఇప్పుడు ఉన్న దాన్ని మనం అనుకుంటే. కాబట్టి ఏదున్నా జమ్మూ కాశ్మీర్లో అఫ్ కోర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉన్నది మాకంటే కూడా. వాళ్ళు పోటీ చేసిన వాటిల్లో మాక్సిమం అవుట్పుట్ వస్తున్నది. కాంగ్రెస్ కొంత అక్కడక్కడ ఎక్కువ లుకానాస్తో కొంత ఓడిపోయిన పరిస్థితి కూడా. అయినా కూడా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 90కి నేను అనుకున్న 70-72 వరకు వచ్చే అవకాశం ఉన్నది. కాస్త కొంత ఈ కొన్ని సందర్భాల్లో ఆయన పేరు గులాం నబీ ఆజాద్ గారు మా పార్టీ నాయకుడే ఒక పార్టీ పెట్టిండు. తర్వాత ముఫ్తీకి చూడండి మీరు, ముఫ్తీ మహమ్మద్ గారికి ఆమె గతంలో బీజేపీతో కలిసి గవర్నమెంట్ షేర్ చేసుకున్నది ఈ 370 కంటే ముందు. తనతో అంటగాగిన వాళ్ళు ఇద్దరు పోయిన ఆయన బలపడ్డాడు. ఇక్కడ జేజే ఉంటది మన భజన్ లాల్ మనమడు, పోయినసారి 10 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 0 చూపిస్తున్నది. అంటే వాళ్ళు ఎవరితో పొత్తు ఉన్నా వాళ్ళు పోతారు కానీ వీళ్ళు పెరుగుతారు. అదేందో అది చాలా విచిత్రమైన. అకాలీలు కూడా అకాలీలు తెచ్చింది బీజేపీ బతికిందారు. ఈ స్ట్రాటజీ బీజేపీది ప్రాంతీయ పార్టీలు గమనిస్తారు. దీని నుంచి గమనించుడు ఏముంది, కంపల్సరీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా భాజపా ఉంది, హర్నాథ్ గారు ఉన్నారు కదా. ఇప్పుడు వారి బాగానే ఒక 7-8 సీట్లు వచ్చినాయి, ఒక మంత్రి తీసుకుంటారు. చూడండి రేపు జనసేన టీడీపీ పరిస్థితి కూడా ఎటు పోద్దో మీరు గమనిస్తారు కదా. అంటే జనసేన ద్వారా బీజేపీ పరిస్థితి
జనసేన బీజేపీ జనసేన టీడీపీ కూడా వచ్చే రోజుల్లో వాళ్ళు కౌగిలించుకుంటే అది ప్రేమతో కాదు, వాళ్ళ అవకాశం కొరకు. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు అయితే సంతృప్తికరమే కాంగ్రెస్ పార్టీకి. మేము టగ్ ఆఫ్ వార్ ఇవ్వగలుగుతున్నాము ఒకటి. రెండవది హర్యానా కనుక గెలిస్తే డెఫినెట్ గా బీజేపీ యొక్క ఆలోచనలోనైనా మార్పు వస్తుంది, చూడాల్సిన అవసరం ఉంది. హర్యానా గురించి మాట్లాడే ముందు ఒకసారి రఘునాథ్